మాజీ మంత్రి పూసపాటి ఆనంద్ గజపతిరాజు జీవితంపై రాసిన పుస్తకాన్ని గోవా గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతిరాజు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలో ఆవిష్కరించారు. ఆనంద్ గజపతిరాజు 75వ జయంతిని పురస్కరించుకుని ఆయన కుమార్తె ఊర్మిళా గజపతిరాజు ఈ పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, క్రీడల పట్ల ఆసక్తిగల ఆనంద్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రీడాస్థలాల విషయంలో తీసుకున్న నిర్ణయం ఎంతోమంది క్రీడాకారులకు మేలు చేసిందన్నారు. ఇతరుల కోసం పనిచేసేవారి జీవితాలు ధన్యమని, ఆనంద్ గజపతిరాజు అనేక ధార్మిక కార్యక్రమాలు చేసిన ఆదర్శనీయుడన్నారు. పుస్తక రచనకు ఎంతో పరిశోధన చెయ్యాలని, తన తండ్రి గురించి పుస్తకాన్ని తీసుకువచ్చిన ఊర్మిళ మంచి ప్రయత్నం చేసిందని అభినందించారు. రాజకీయ వ్యవస్థలో సైంటిస్టులు త్రివిధ దళాలను స్పష్టతతో పనిచేయిస్తే ఆపరేషన్ సింధూర్ లాంటి విజయాలు సాధించవచ్చన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాజకీయాలకు వన్నె తెచ్చిన రాజర్షిగా ఆనంద్ గజపతిరాజును అభివర్ణించారు. విలువలు తగ్గిన రాజకీయాల్లో ఇమడలేక వాటికి స్వస్తి పలికి రచనా వ్యాసంగానికి, ప్రజల సేవకు అంకితమైన ఆనంద్ ఆదర్శమైన వ్యక్తిత్వానికి ప్రతీక అని ప్రశంసించారు. భీమిలి నుంచి గెలిచిన ఆనంద్ విద్యాశాఖ మంత్రిగా సేవలందించారని, తాను కూడా భీమిలి నుంచి గెలిచి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఆనంద్ ఆలోచనలను ఆదర్శంగా తీసుకున్నానని తెలిపారు. ఎంతో శ్రమకోర్చి తన ఆలోచనలను పుస్తక రూపంలోకి తీసుకువచ్చిన ఊర్మిళ కృషిని ప్రశంసించారు. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం సరైన ఎంపికని, గవర్నర్ పదవికి ఆయన వన్నె తీసుకువస్తారని పేర్కొన్నారు. Birth anniversary through his daughter writing a book on his memories. వారి గుర్తు చేసుకుంటూ వారి కూతురు ఒక అద్భుతమైన బుక్ అనేది వారి సొంతంగా రాసుకొని ఇంత ఎఫర్ట్ పెట్టి వారు చేసిన కొన్ని మంచి పనులని కూడా ప్రజలకి సమర్పిస్తూ ఈ బుక్ అనేది రచించటం ఊర్మిళా గజపతిరాజు చాలా ఎఫర్ట్ పెట్టింది. ఆమెకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. అయితే మనం ఆనంద్ గజపతిరాజు గారు 1950లో పుట్టారు. సూన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అయిన వెంటనే ఆ సమయంలో ఒక సోషియో ఎకనామిక్ చేంజ్ జరుగుతున్న సమయంలో వారు జన్మించటం, ఆ టైం జస్ట్ ఇండిపెండెన్స్ అయిన వెంటనే he was born to the last crowned prince of Vijayanagaram. So it was a time of immense change. The entire socio-economic scenario at that time was such that there was a lot of poverty. It wasn't like today. There were no jobs available. The situation was where there were many homes without food, many homes where there was no roof. That was the situation in which he was born to. And automatically so much of responsibility just falls on the eldest child. And automatically he took all those responsibilities. So in these changing times after he was born, Tatagaru PVG Raj garu started Mansas, and all those responsibilities after Tatagaru fell on Pednana garu and Anand Gajpatiraju garu, and he took them up with so much of grace. In those days he was an MLA, an MP, he served as a minister of education. And Bhimli Ganta Srinivasarao, whose present constituency was one, if anybody goes there, everybody will ask about Anand Gajpatiraju because of the work that he has done for the people of Bhimli. It was like that.
And this socio-economic change that took place during his times, he served through different went near him. You would see a pile of books on either side. It was as though the words just went into his head. Nowadays, in our generation, we can't understand also how anybody can read that many piles and piles of books that he read. So it was as though the book was next to them and the words all entered his head. He was one of the most knowledgeable people I know. And generally, all the brothers, let it be Madhukar Mama, let it be my father, let it be him, they are like encyclopedias. They flow with a lot of knowledge. గౌరవనీయులు ఎవరైతే త్వరలోనే గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారో అశోక్ గజపతిరాజు గారికి ఈ సందర్భంగా మన అందరి తరఫున ఉత్తరాంధ్ర తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇందాక గురువు గారు చెప్పారు కొంతమందికి పదవులు వనదెస్తాయి కానీ అశోక్ గారికి ఆ పదవికే వనదెస్తారని అందులో ఏమాత్రం కూడా ఎగ్జారేషన్ లేదు, అది 100% కరెక్ట్. మనకు తెలిసి మనం చాలామందికి మన లైఫ్లో చూసుంటాం, గవర్నర్స్గా అపాయింట్ అయిన వాళ్ళు చాలామంది మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి నాకైతే పర్సనల్గా నా ఇన్నేళ్ల పొలిటికల్ లైఫ్లో ఒక ఫస్ట్ టైం ఒక పర్సన్కి ఒక పోస్ట్ వచ్చినప్పుడు ఎంత పాజిటివ్ వైబ్స్ బహుశా నాకు తెలిసి ఆయన విషయంలోనే వచ్చిందని చెప్పడంలో ఏమాత్రం కూడా ఎగ్జారేషన్ కాదు. అంటే ఒక సరైన పర్సన్కి ఒక సరైన పదవి ఆయనకి ఇచ్చారు అని ప్రతి ఒక్కరు కూడా ఓలాటెడ్గా ఫీల్ అయిన సందర్భం ఇది. ఆయన తప్పకుండా ఆ పదవిలో సక్సెస్ఫుల్గా విజయవంతం కావాలని, ఆ పదవికి మరింత ఇప్పటిదాకా ఎలాగైతే ఆయన చేసిన పదవులన్నిటికి వరి తెచ్చాడో దీనికి కూడా వరి తేవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్నగారు మీకు. అలాగే ఈ కార్యక్రమానికి మెయిన్ సూత్రధారి, మరి గత ఎన్నో రోజులుగా తను పడ్డ తపన నేను స్వయంగా చూశాను. 2 సార్లు కలిసినప్పుడు ఏదో సంథింగ్ నేను ఒక అచీవ్ చేయాలి ఈ బుక్ ద్వారా, మా నాన్నగారి గురించి ఈ సమాజానికి తెలియజేయాలి అనే దీంతో ఎంతో ఒక రకంగా చెప్పాలంటే తన వయసుకు మించి కూడా తను కష్టపడింది. ఊర్మిళ 2-3 సార్లు అంతా కలిసినప్పుడు కూడా అంకుల్ ఎలా అంటే నేను కూడా నాకు తోచిన అడ్వైస్ చేశాను. బట్ అల్టిమేట్గా ఇది చాలా చక్కటి ఒక అకేషన్ క్రియేట్ చేసి మరి ఎవరితో చేయాలో ఒక రైట్ టైంలో ఒక పెద్ద ఆయనతో బుక్ ఇనాగ్రేషన్ చేయించినందుకు ఊర్మిళకి మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్, కంగ్రాచులేషన్స్. నువ్వు చేసిన ఎఫర్టు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇక ఆనంద్ గారి గురించి, ఆయన గురించి ఇప్పటిదాకా మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు. ఒక రాచరికపు వంశంలో పుట్టినప్పుడు కూడా కేవలం అందులో పుట్టడమే కాదు, ఆ రాచరికానికే ఒక వన్నె తెచ్చిన ఒక రాజర్షి అని నా ఉద్దేశం ఆయన. ఎందుకంటే పాలిటిక్స్లో అలాగే సింహాచలం అప్పన్న అనువంశ ధర్మకర్తగా, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా, అంతేకాదు ఇందాక మాట్లాడిన వాళ్ళు చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్, ఆయన ఒక పైలట్ ప్రైవేట్ ఇది లైసెన్స్ తీసుకున్న వ్యక్తిని, అలాగే అనేక స్పోర్ట్స్ యాక్టివిటీస్, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన బుక్ రీడింగ్, ఇట్లా ఎన్నో యాక్టివిటీస్ ఆయన ఉన్నాయి. ఎంపీగా చేశారు, భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా చేసి విద్యాశాఖ మంత్రిగా చేశారు. నాకు కూడా సిమిలారిటీస్ అంటే నేను భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కలిసి నేను కూడా విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు నేను ఫీల్ అయ్యాను ఖచ్చితంగా. ఇది ఆనంద్ గారు చేసిన పోస్టు, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా అయ్యారైనా, ఇక్కడి నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు, నేను కూడా ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన బాధ్యత నా పైన ఉందని చెప్పి నేను ఫీల్ అయ్యి నాకు సాధ్యమైనంత వరకు నేను కూడా ఆయన ఇది ఫాలో అవ్వడానికి ట్రై చేశాను. ఇష్టమైన ఆ బుక్ రీడింగ్ దగ్గర నుంచి మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ తన జీవితం అంతా కూడా పేదవాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటే ఎంతో ఉదాత్తంగా ఉన్నతంగా గడిపిన మహోన్నత వ్యక్తి అని చెప్పి నా ఉద్దేశం. Who shared a childhood with him. In a sense, we are a very unusual family, a rather large family, well scattered all around the country, if I may say so. So the influences of everything
are on us. Particularly among us cousins, sisters, brothers, cousins, three of us had bonded quite differently. Anand, myself, and my sister Sunita. In a way, coming from a broken home, the bonding becomes stronger. Anand, of course, was the elder one among us. And among siblings, he was our guru. Impacts she gave us. But when you come from families where parents spend very little time with the children, the impacts on the children are something different. That we had grown in a proper way to become responsible citizens in a free country. I remember Anand when he first came in as an MLA and became a minister in the then NTR's first cabinet with the arduous portfolio of education. One of the first things he did at that time, public things, was he saw to it that sport infrastructure was used for sport. In our country, sporting infrastructure is used for everything else except sport. A distinguished parliamentarian, former Union Minister of Civil Aviation, and a pillar of wisdom in our family, your presence here today amidst your many responsibilities is deeply meaningful and an honor to our daddy's memory. Thank you. And now the governor of Goa as well. It's a huge honor, and it's wonderful to our family to know this news, so thank you. I would also like to thank Ganta Srinivas Rao Garu, former Minister for HR and Higher Education, Government of Andhra Pradesh, the same position that my father once held. He is a leader known for championing education and youth welfare. Thank you for joining us tonight and honoring my father's legacy. Satuluri Gopala Krishnamacharya Garu. Thank you all for your reverence and kindness. My wonderful mother, Sudha Gajapati Raju Garu, thank you for encouraging this book. My dear aunt, Vidya Gajapati Raju Singh Garu, thank you for curating the soul of this book. Mrs. Jayashree Kumar Garu.